తమిళ స్టార్ హీరో సూర్య తలకు గాయమైందని సమాచారం అందుతోంది. అతడు ప్రస్తుతం సూర్య 44 చిత్రంలో నటించబోతున్నారు. యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా తలకు స్వల్ప గాయమైందని చెన్నై మీడియా వర్గాలు ధృవీకరించాయి. అయితే ఈ సంఘటన తర్వాత చిత్రీకరణ కొద్దిసేపు ఆగిపోయింది. ఈ రోజు నిర్మాత రాజశేఖర్ పాండియన్ సూర్య ఆరోగ్యం గురించి అభిమానులకు భరోసా ఇస్తూ సోషల్ మీడియాలో వివరాలు అందించారు. ఎక్స్ ఖాతాలో నిర్మాత ఇలా రాశారు: ప్రియమైన అన్బనా ఫ్యాన్స్, ఇది కేవలం చిన్న గాయం, దయచేసి చింతించకండి. సూర్య అన్న మీ అందరి ప్రేమ ప్రార్థనలతో సంపూర్ణంగా బాగున్నాడు అని రాశారు. దీన్ని బట్టి సూర్య గాయం అంత తీవ్రమైంది కాదని స్పష్టంగా వచ్చింది. అయితే ఊటీలో ఓ క్లినిక్ లో చికిత్స పొందుతున్నారు సూర్య. కోలుకోవడానికి కొద్ది రోజులు సెలవు తీసుకోవాలని డాక్టర్లు సిఫార్సు చేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ని తాత్కాలికంగా నిలిపివేశారు. సూర్య 44 రెండవ షెడ్యూల్ ఈ నెల ఆరంభంలో ఊటీలో స్టార్ట్ అయింది. ఈ సంఘటన జరిగే వరకు కూడా అంతా సజావుగా సాగింది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదల కాగా అద్భుత స్పందన కూడా వచ్చింది. యాదృచ్ఛికంగా ఒక కారు ప్రమాద సన్నివేశాన్ని పోస్టర్లో ఆవిష్కరించారు. మరోవైపు సూర్య తన పాన్ ఇండియా చిత్రం కంగువా విడుదల ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ ఇంటెన్స్ పీరియాడికల్ డ్రామాను సిరుత్తై శివ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో రూపొందుతోంది ఈ సినిమా. ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్గా చెబుతున్నారు. స్టూడియో గ్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సౌత్ ఇండియాలో ఇది అతడి మొదటి చిత్రం. దిశా పటాని, నటరాజన్, సుబ్రహ్మణ్యం మొదలైన వారు ఈ సినిమాలో నటిస్తున్నారు.